హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, ఈ వీడియో చాలా స్పెషల్ అండి. సో మనందరికీ, సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు. ఏంటంటే ఫ్లెక్స్లు బోర్డు అంతా మార్చారు. సో చాలా స్పెషల్గా ఉంది, కొత్తగా ఉందని చెప్పేసి అనుకోవచ్చు మన పాత వాళ్ళు. సో ఏంటంటే సార్, సో ఇన్ని రోజులు మనం చేసిందంతా ఒక ఎత్తు, సో ఇప్పుడు చేస్తున్నదంతా ఒక ఎత్తు అండి. సో ఎందుకంటే సో కొంచెం మనం చేసే ప్రాసెస్లో ఇంకొంచెం ఎఫిషియన్సీగా ఉండడానికి కోసం ఇంకొంచెం క్వాలిటీ ఉండడం కోసం ఏంటంటే నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఏంటంటే, సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, సో సరౌండ్ మనకి ఒక బ్రాండింగ్ అనేది మీకు కనిపిస్తుండొచ్చు. సో ఇది ఎన్ఎక్స్ కార్ అనమాట. సో ఎన్ఎక్స్ కార్ అనేది ఏంటంటే సార్, ఇది ఢిల్లీ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, మన హైదరాబాద్లో కాస్ట్ 24 స్పిన్నీలో మీరు రెగ్యులర్గా కార్స్ అమ్ముతూ ఉంటారు. సో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కూడా మన హైదరాబాద్కి వస్తుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో కార్ విషయంలో చాలా పెద్దగా చేయాలన్న ఇంటెన్షన్ అండి. సో ఇప్పటి వరకు కూడా నేను ఈ స్టేజ్కి రావడానికి అది కేవలం మీ సపోర్టే. సో నిజంగా చెప్తున్నాను. సో ఇంత దూరం నన్ను తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, ఎవరైతే నా దగ్గర కార్స్ తీసుకున్నారో, ఎవరైతే నాకు సపోర్ట్ చేసి కమిషన్ ఇవ్వడం కానీ, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదైనా అమౌంట్ ఇస్తే మాత్రం 100% మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే సో మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసము, సో మనం నార్మల్గా కంటే ఇంకొంచెం బ్రాండెడ్గా మనం క్వాలిటీ వైజ్లో ముందుకెళ్దామని చెప్పేసి మనం ఈ డెసిషన్ తీసుకున్నాము. సో నాకేంటంటే బేసికల్గా ఫ్రాంచైజెస్ కానీ, ఆఫర్స్ కానీ, లేకపోతే ఏమన్నా అదేమంటారు వేరే వాళ్ళతో ప్రమోషన్స్ చేపించడం కానీ, ఇవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ సో ఎందుకంటే నా కస్టమర్స్కి కొంచెం క్వాలిటీ ఉండాలి, నా కస్టమర్స్కి ఇంకొంచెం అక్యురసీ ఉండాలి, కొంచెం బ్రాండెడ్ ఉండాలి, వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ఫ్రాంచైజ్ తీసుకున్నాం అనమాట. సో ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చాలా లెంతీ ఉంటుందండి. సో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే మాత్రం మీరు దయచేసి నాకు ఒక లైక్ ఇస్తే మాత్రం, అండ్ కమెంట్ కూడా మీకు నచ్చిన కమెంట్, నాకు సపోర్ట్ చేసే మెసేజ్ ఏది ఉన్నా కానీ మీరు నాకు చేస్తే మాత్రం అది చాలా థ్యాంక్స్ అవుతుంది. ఎందుకంటే సార్ మీరు చూసుకోవచ్చు, నాకు చాలా ఏమంటారు, చాలా వరకు మన ప్రాసెస్ ఏదైతే కార్స్ అనేది మొత్తం కూడా అంతా ఆన్లైన్ అయిపోయిందండి. ఇంతకుముందు అంటే మొత్తం మాన్యువల్గా చేసేవాళ్ళము. కార్ సేల్స్ కానీ, పర్చేస్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్, ఇవన్నీ కొంచెం మాన్యువల్గా అయ్యేది. ఇప్పుడు మనం కూడా డిజిటలైజ్ అయిపోయాం అనమాట. ఇంటి దగ్గరే ఉంటే మీకు మొత్తం పని అయిపోయేటట్టుగా మనం చేస్తున్నాం. సో ఇంతకుముందు ఏంటంటే సార్, మన దగ్గరకు వచ్చేటప్పుడు సార్ మీరు ఆఫీస్ దగ్గరికి కార్ తీసుకొని రండి, మేము మీకు వెహికల్ వాల్యుయేషన్ చేస్తాము, తర్వాత మీకు ఏ వర్క్ ఉన్నా కానీ నా దాకా నేను పిలిపించుకున్నామని. సో ఇప్పటి నుంచి ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే చేస్తున్నాయో సో మనం కూడా ఆ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో నేను ఇది స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఏంటంటే సార్, సో కార్ అనేది ఒక 3 లీటర్ ఓడ్ అయినా అది నాకు ఒక పెద్ద ఎమోషను. చాలా మందికి కూడా కార్ అనేది ఏంటంటే సార్ ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక ఎమోషను. అది నాకైతే అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే అనమాట. సో ఎందుకంటే కార్ నేను అంత బాగా ఇష్టపడతాను. చాలా మందికి కార్ అంటే అంటే మోస్ట్ ఆఫ్ ద టైంలో మీరు చూసుకుంటే మన మగవాళ్ళు చాలా మందికి కూడా ఏంటంటే కొంచెం కార్ అనేది చాలా ఇంట్రెస్ట్. ఫ్యామిలీ పరంగా కార్ అనేది ఏంటంటే సార్, చాలా మంది లగ్జరియస్ ప్రోడక్ట్ అని చెప్పేసి అనుకుంటారు, కానీ అది చాలా తప్పు విధానం అండి. సో ఎందుకని చెప్తున్నానంటే, కార్ అనేది ఇంటికి ఒక సేఫ్టీ సార్. ఎట్లా అంటే చెప్తున్నాను, సో ఎండకి కానీ, వానకి కానీ, 4గురితో 5గురితో మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు 2 వీలర్ అనేది అంత సేఫ్టీ కాదు సార్. ఒకప్పుడు ఏంటంటే సిటీలో ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. సో ఇంత ట్రాఫిక్ ఉండకపోవడంతో 2 వీలర్తో మనం మేనేజ్ చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే సార్ చాలా హెవీ రష్ అయిపోయింది. సో దాంతో ఏంటంటే మనకి మెట్రోస్ వచ్చాయి, బస్సులు వచ్చాయి, ఎన్ని రకాలుగా మనకు వచ్చినా కానీ ఏంటంటే కార్ అనేది ఒక సేఫ్టీ సార్. ఎనీ టైం మీకు ఎమర్జెన్సీలో నైట్ ఎన్నో విషయాలు నాకు తెలుసండి. సో నైట్ టు నైట్ కూడా సడన్గా ఎక్కడైనా వెళ్ళాలి ఉన్నప్పుడు కార్ అనేది చాలా, హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా కార్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు చాలా కాల్స్ వస్తాయి సార్.
సార్ నేను హాస్పిటల్స్కి తిరగడానికి ఒక కారు కావాలి సార్, పిల్లలకి తీసుకెళ్ళడానికి ఒక మంచి కారు కావాలి, ఆఫీస్ పరంగా తిరగడానికి ఒక మంచి కారు కావాలి, మా మిస్సెస్ నేర్చుకోవడానికి ఒక మంచి కారు కావాలి, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి ఒక మంచి కారు కావాలి, ఫ్యామిలీ 7-8 మెంబర్స్కి ఒక్కోసం అని చెప్పేసి ఒక మంచి కారు కావాలి, ఆల్టర్నేట్గా ఒక ఆటోమేటిక్ వెహికల్ కావాలని చెప్పేసి ఒక మంచి కారు కావాలి, చాలా 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 విధంగా. సో కారుని నన్ను రకరకాలుగా అడుగుతుంటారు. సో ఏంటంటే సార్, ఇందులో ఈ కార్ అనే పదంలో చాలా ఉన్నాయి సార్. అందుకోసం అని చెప్పేసి మనం చేసే ప్రాసెస్లోనే ఇంకొంచెం యాక్యురసీ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్మెంట్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ ఒక్కసారి మనం చూసుకోవచ్చు. సో మనము ఫ్రంట్ పోర్షన్ కానీ ఇక్కడ మొత్తం ఫ్లెక్సెస్ అన్ని పెట్టినాం, ఇక్కడ కూడా మొత్తం చూసుకోండి. సో ఇందులో వచ్చేసి ఏంటంటే సార్, మీకు నేను ఒక చిన్న గ్లాన్స్గా ఒకటి చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకేంటంటే ఎన్ఎక్స్ కార్ అనేది ఏంటంటే సార్, ఇది ఒక ఢిల్లీ బేస్డ్ కంపెనీ అన్నమాట. సో చాలా మంచి కంపెనీ, ఇప్పుడు బాగా ఏమంటారు, మంచి అగ్రెసివ్గా ముందుకు వస్తున్నారు అనమాట ఎన్ఎక్స్ కార్. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒకసారి స్కానర్ కూడా మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఎన్ఎక్స్ కార్, సో ఇది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే, సో చాలా మందికి ఏంటంటే సార్, సో చాలా మందికి కారు చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకు 2 వేస్గా నేను డిస్క్రిమినేట్ చేస్తాను. సో ఎలా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి కార్ అనేది ఏంటంటే సార్, ఎప్పుడో ఒకసారి సడన్లీ ఎమర్జెన్సీ మనీ యూస్ కోసం అని చెప్పేసి ఏంటంటే, ఒక్కొక్కసారి మీరు కార్ సేల్ చేద్దాం అనుకుంటారు. సో కార్ సేల్ చేసే క్రమంలో మీకు చాలా కష్టాలు అనేవి వస్తాయి సార్. ఎందుకంటే నేను పర్సనల్గా కూడా నాకు తెలుసు. సో ఎలా అంటే సార్, నేను 2 విధాలుగా చెప్తాను. 99% మనకి ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటేనే మనం కార్ అమ్ముతాము. లేదంటే రెండో విషయం ఏంటంటే, మనం ఏమైనా అప్గ్రేడ్ అవ్వాలంటే ఒక కార్ అమ్ముతాము, లేకపోతే మనము మాన్యువల్గా ఉంటే ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోదాం అనే ఉద్దేశంలో కార్ అమ్ముతాం. సో ఇందులో 60 to 70% ఏంటంటే మనము అప్గ్రేడ్ అవ్వడం కోసం, అండ్ 20-25% ఏంటంటే మనకి ఎమర్జెన్సీలో అమ్ముకోవడానికి, 10% ఏంటంటే మనకి ఏదో ఒక మిస్లేనియస్ యూస్లో మనకు వెహికల్ సేల్ చేద్దామనే ఉద్దేశం, పాతది అయిపోయిందనో, లేకపోతే ఇష్టం లేకనో, లేకపోతే బోర్ కొట్టడంతో. సో అందుకని చెప్పేసి చాలా మంది కార్ సేల్ చేస్తారు. సో ఎందుకంటే సార్, ఇప్పుడు మనం చూసుకున్నది ఏంటంటే, ఇప్పటి వరకు ఏంటంటే సార్, మీరు మన దగ్గరకు వచ్చి మీరు కార్ అమ్మాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ నేనే ఇప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తానన్నమాట ఇప్పుడు. సో ఎలా జరుగుతుంది అంటే, ఓవరాల్ ప్రాసెస్ మీ దగ్గర ఏదైనా మంచి కారు ఉండి, సార్ ఒకటే చెప్తున్నాను సార్, ఏదన్నా మంచి కారే సార్. మనకి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సార్, ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు ప్రాబ్లం లేదు, కానీ మంచి కార్ అనేది మీరు మన దగ్గర తీసుకొచ్చారనుకోండి, స్పాట్లో క్లోజ్ చేస్తాను మీకు. అట్లా ఇంకొకటి ఏంటంటే సార్, కొంచెం వెహికల్ అటు ఇటుగా ఉన్నా కానీ మీకు ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుంది, అది కూడా. కానీ దానికి డిఫరెంట్ ప్రాసెస్ ఉందన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, సో ఎన్ఎక్స్ కార్తో టైప్ అయిపోయాను అంటే, ఎన్ఎక్స్ కార్ వాళ్ళు మనకి వాల్యుయేటర్స్ అరేంజ్ చేశారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మనం కార్ అమ్ముకోవాలనుకున్నప్పుడు ఏంటంటే సార్, చాలా మంది ఏం చేస్తున్నారంటే, మీరు కార్స్ 24కి వెళ్తున్నారు, స్పెన్నీకి వెళ్తున్నారు, సో ఇంకా ఏదైనా షోరూమ్స్కి వెళ్తున్నారు అమ్మేటప్పుడు. సో అక్కడ మీకు ప్రైజింగ్ అనేది కరెక్ట్గా రావట్లేదు. సో ప్రైజింగ్ అనేది కరెక్ట్ రావట్లేదు, ఛార్జెస్. మొన్న కూడా ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారు సార్, కార్స్ 24లో నేను బండి చూశాను. సో దాంట్లో ఏంటంటే సార్, మనం చూపించడమేమో 3 lakhs చూపిస్తుంది, తర్వాత ఛార్జెస్ గిర్జెస్ అన్నేసి 325-335 వరకు అవుతుంది. ఇది జెన్యున్గా నేను చెప్తున్నాను సార్. ఒక కస్టమర్ మన దగ్గరకు వచ్చారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే సార్, బండి యాక్చువల్గా 3 lakhsలో కస్టమర్ 3 lakhsలో ఒక వెహికల్ చూస్తున్నారు అనమాట. సో కార్స్ 24లో ఇప్పుడు కూడా చెప్తారు, ఇప్పుడు కూడా మీరు చెక్ చేయండి. కార్స్ 24లో రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది 10,000 రూపీస్ తీసుకుంటున్నారు సార్. అసలు 10,000 రూపీస్ అసలు 100% అవ్వదు సార్. మీకు తెలంగాణలో ఏ స్టేట్లో ఉన్నా కానీ, ఏ సిటీలో ఉన్నా కానీ, ఏ డిస్టిక్లో ఉన్నా కానీ 10,000 రూపీస్ ఆర్టీఓకి అసలు అవ్వండి. కానీ కార్స్ 24 ఛార్జ్ చేస్తుంది, వాల్యుయేషన్ ఛార్జెస్ అని ఛార్జ్ చేస్తుంది, ట్యాక్స్ అని ఛార్జ్ చేస్తుంది, జిఎస్టీ అని ఛార్జ్ చేస్తుంది, సర్వీస్ ఛార్జ్ అని ఛార్జ్ చేస్తుంది, చాలా ఛార్జెస్ అని ఉన్నాయి. కానీ మన దగ్గర అలాంటి ఛార్జెస్ లేవండి. ఇది ఎన్ఎక్స్ కార్ స్పెషాలిటీ. సో మీకు మీ దగ్గర ఏదైనా కార్ అమ్మేది ఉంది, చాలా మంది ఏంటంటే సార్, ఆ ఛార్జ్ ఉంది, ఈ ఛార్జ్ ఉంది అని చెప్పేసి మీరు ఫ్రస్ట్రేట్ అవుతుంటారు కదా. సో వాళ్ళ కోసం ఎవరికైతే జెన్యున్గా చేయాలనుకుంటున్నారో, సో మీకు ఎంత జెన్యునిటీ కావాలో నాకు కూడా అంతే జెన్యునిటీ కావాలనే ఉద్దేశంతో నేను ఇది ప్రాసెస్ స్టార్ట్ చేశాను సార్. మీకు ఎలాంటి ఛార్జెస్ కానీ, వాల్యుయేషన్ ఛార్జెస్ కానీ, స్లాట్స్ కానీ, సో ఇలాంటి హెడ్ఏక్స్ కానీ అలాంటివి ఏం లేవండి.
మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి, కాల్ వెయిట్ చేయండి, అది ఏం లేదు. కింద నా మొబైల్ నెంబర్ ఉన్నాయి, 2 మొబైల్ నెంబర్స్ నేను ఇస్తాను, మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. సో మీ వెహికల్ ఏదైతే ఉందో అది సేల్ చేయాల్సింది ఏదైతే ఉందో మీరు ఇంటి దగ్గర కూర్చుంటే మీరు నాకు కాల్ చేసి లొకేషన్ పంపిస్తే నేను మా ఎన్ఎక్స్ టీమ్ని పంపిస్తాను. వెహికల్ వచ్చేసి షోరూమ్ ట్రాక్ ఉన్నది, సింగిల్ ఓనర్ ఉంది, వెహికల్ క్వాలిటీ ఉన్నది. మా దగ్గర ఏంటంటే సార్ మీరు ఇక్కడ చూసుకొని 260 పాయింట్స్ ఇన్స్పెక్షన్ చెక్ పాయింట్ చేస్తాము. ఇన్స్టెంట్ పేమెంట్ మీకు ఇమీడియట్గా వస్తుంది. దాంతోపాటు ఆన్లైన్ ఆప్షన్స్లో వీళ్ళు చేస్తున్నారు. సెక్యూర్ ఆర్సీ ట్రాన్స్ఫర్, మీకు ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆర్సీ ట్రాన్స్ఫర్. అంటే మీరు కార్ కానీ ఇన్ కేస్ మా దగ్గరకు ఉంటే మీరు ₹1 కూడా సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు రిమైనింగ్ బెస్ట్ ప్రైస్ మీకు వస్తుంది అనమాట. రిమైనింగ్ 2 వేరే పర్టికులర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఏంటంటే సార్, సో మీరు చాలా మంది ఏం చేస్తున్నారంటే సార్ Cars24 ఆర్ స్పిన్ని ఆర్ షోరూమ్కి లేకపోతే ఎవరైనా బ్రోకర్కి కానీ ఎవరైనా డ్రైవర్కి కానీ మీరు అదేమంటున్నారు కొంచెం ఇట్లా సో వీళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో అక్కడ ఏమైపోతుందంటే సార్ మీకు ఒక 10 to 20% డెఫిషిట్ అనేది మీకు ఉందన్నమాట. సో అది కూడా ఏదైతే గ్యాప్ ఉందో ఆ 10 to 20% గ్యాప్ ఉందో అది నేను ఫిల్అప్ చేయడానికి కోసం అని చెప్పేసి నేను ఈ డిసిషన్ తీసుకున్నాను సార్. సో మీరందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిజంగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని నన్ను ముందుకు తీసుకెళ్ళి మీరు నన్ను ఆశీర్వదిస్తే దానంత హ్యాపీనెస్ ఏం లేదు. సో ఎప్పటికైనా నా గోల్ ఒకటే సార్. సో నేను యాక్చువల్గా స్క్రాచ్ నుంచి వచ్చానని ఎన్నోసార్లు చెప్పాను కదా, నేను 0 నుంచి అంటే 0 కూడా కాదు మైనస్ నుంచి నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను అనమాట. సో నాకు నిజంగా చెప్తున్నాను కదా, ఫ్యూయల్ కొట్టించుకోవడానికి కూడా పెట్రోల్ ఉండకపోయేది, నా డబ్బులు ఉండకపోయేది ఫ్యూయల్ కొట్టించుకోవడానికి. సో అట్లాంటి స్టేజ్ నుంచి సో ఈరోజు చూసుకోవచ్చు మీరు ఒక 50-60 వెహికల్స్ ఎప్పుడు మన దగ్గర రన్నింగ్లో ఉన్నాయి. సో మంచి మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ కస్టమర్కి నేను సేల్ చేయగలుగుతున్నాను. అంతా మీ బ్లెస్సింగ్స్ సార్. సో ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మీ దగ్గర ఏదైనా మంచి కారు ఉందనుకోండి, సో ఇమీడియట్గా మీరు నన్ను అప్రోచ్ అవుతే మాత్రం ఇమీడియట్ విత్ ఇన్ 5 minutesలో మీకు పేమెంట్ అనేది మీకు వచ్చేస్తుంది సార్. మీకు మనకు ఫస్ట్ మా ఆఫీస్ నుంచి ఒక ఆఫర్ వస్తుంది, మీకు కావట్లేదంటే కూడా నెగోషియేషన్ చేస్తాము. మా దగ్గర వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ 100 to 150 వెండర్స్ ఉన్నారనమాట. ఆ వెండర్స్లో మీకు వచ్చేసి ఏంటంటే ఈవెన్ స్క్రాప్ వెహికల్స్ కూడా మనం డీల్ చేస్తున్నాము. సో మీ దగ్గర స్క్రాప్ వెహికల్ ఉన్నా కానీ మన దగ్గర డీల్ చేసుకోవచ్చు, క్వాలిటీ వెహికల్ ఉంటే డీల్ చేసుకోవచ్చు, క్వాలిటీ లేకపోయినా సో క్వాలిటీ వెహికల్ కూడా మనం డీల్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే సార్ కార్ మీ దగ్గర ఉంది, అది అమ్మాల్సిన అవసరం ఉంది, ఎమర్జెన్సీలో ఉంది అనుకోండి, సో 100% మీరు కింద నా మొబైల్ నెంబర్ డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది, మీరు డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే సార్ కార్ అమ్మేటప్పుడు ఏంటంటే సార్ మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే మన రిలేటివ్స్లో కానీ మనం చెప్తుంటాము. సో అక్కడ ఏమైపోతుంది అంటే సార్ మీకు పేమెంట్స్ అనేది 100% చెప్తున్నాను, మీకు 99% మీకు ఎక్కడో ఒక చిన్నది ఇబ్బంది జరగడము లేక పేమెంట్స్ కొంచెం డిలే చేయడం అలాంటివి జరుగుతుంటాయి. నేను నా ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో కారు మీరేంటంటే సార్ ఏదైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇస్తే మాత్రం 100% నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, పేమెంట్స్ అనేది మనకి మీకు ఇమీడియట్గా రావడం కొంచెం కష్టమైపోతుంది. సో మీ దగ్గర మీరు అది లోన్లో ఉన్నా కానీ సార్ మీరు ఆ వెహికల్ లోన్లో ఉన్నా, లోన్ కూడా మీరు కట్టలేకపోతున్నా కానీ వెహికల్ ఏమైనా సీజ్ అయిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. సో కింద మొబైల్ నెంబర్ ఉంటుంది. మీ దగ్గర ఎలాంటి వెహికల్ ఉన్నా, అది లోన్లో ఉన్నా కానీ స్క్రాప్ కండిషన్లో ఉన్నా, క్వాలిటీ వెహికల్ ఉన్నా, అన్క్వాలిటీ వెహికల్ ఉన్నా, ఏది ఉన్నా మనం డీల్ చేస్తాము. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే సార్ మన దగ్గర పార్క్ అండ్ సేల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో డైరెక్ట్గా మీరు మనం చెప్పినట్టుగా ఒక 280 చెక్ పాయింట్స్ చేసేసి దాంట్లో ఏమో చిన్న చిన్న మెకానికల్ రిపేర్స్ ఉంటాయి, మెకానికల్ రిపేర్స్ చేయించేసి అండ్ దాంతోపాటు ఏంటంటే సార్ మొత్తం కండిషన్లో పెట్టి మనం పార్క్ అండ్ సేల్ పెడతాము. సో ఎవరిదైతే మంచి క్వాలిటీ వెహికల్ ఉందో మన దగ్గర పార్క్ అండ్ సేల్ పెట్టండి. మీ దగ్గర ఏంటంటే నేను పార్కింగ్ ఛార్జెస్ ఏం తీసుకోను కానీ వెహికల్ అమ్మినప్పుడు మాత్రం 2% సర్వీస్ కమిషన్ అనేది తీసుకుంటాం అనమాట. సో మీ దగ్గర ఏదైనా క్వాలిటీ వెహికల్ ఉంటే మీరు Cars24 అండ్ స్పిన్నీలో ఒక కోడ్ తీసుకున్న తర్వాత మన దగ్గర కూడా ఒక కోడ్ తీసుకోండి. విత్ ఇన్ 5 minutesలో మీకు ఎలాంటి వెహికల్ ఉన్నా కానీ నేను క్లోజ్ చేస్తాను. అది లోన్లో ఉన్నా కానీ మీరు ఎక్కడన్నా గిరిగిరిలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ మనం ఆ బండికి లోన్ అనేది కట్టేసి రిమైనింగ్ పేమెంట్ అంతా మీ అకౌంట్లోనే చేస్తాం అనమాట. సో మీకు ఇప్పుడు ఎవరైతే మన వీడియో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా సార్ చిన్న రిక్వెస్ట్, లైక్ అండ్ కమెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ అండ్ కమెంట్ నా ఫ్యూచర్కి ఒక మంచి బాటలాగా అవుతుంది అనమాట. సో ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో నిజంగా పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో కింద నా మొబైల్ నెంబర్ ఉంది, ఒక్కసారి మీ అడ్రస్ కూడా చూపిస్తున్నాను చూడండి. సో మన అడ్రస్ వచ్చేసి ఏంటంటే మాదాపూర్ నుంచి మెట్రో స్టేషన్ నుంచి వస్తే మాత్రం సో మన ఆఫీస్ పంచకట్టు దోశ పక్కన ఉంటుంది. సో బోర్డు కూడా చూసుకోవచ్చు. సో ఎన్ఎక్స్ కారు అండ్ ఇక్కడ నుంచి కూడా ఇది కూడా చూసుకోండి. ఇక్కడ మన కూకట్పల్లి నుంచి బోరబండ నుంచి కూడా మనం ఇక్కడ రావచ్చు అనమాట.
సో మీరు కూడా నాకు డైరెక్ట్ వాట్సాప్లో హాయ్ అని పెడితే కూడా మీకు డైరెక్ట్గా నేను లొకేషన్ అండ్ మన అడ్రస్ కూడా పెడతాను అనమాట. సో ఒక చిన్న మాటతో మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను సార్. మీ దగ్గర ఏదైనా కార్ ఉంటే మాత్రం ఎమర్జెన్సీలో మీరు అమ్మాలనుకుంటే సో మనము వితిన్ 5 minutesలో అది లోన్లో ఉన్నా కానీ గిరిగిరిలో ఉన్నా కానీ ఎట్లాంటి పొజిషన్లో ఉన్నా కానీ ద బెస్ట్ ప్రైస్ ఇచ్చి మీకు ఇస్తాము. లేదు మనం మంచి పార్కింగ్ సైడ్లో చేసి ఇంకా మంచి ప్రైస్ కావాలంటే కూడా మన దగ్గర ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. సో మన ఫైనాన్స్ గురించి మనము కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేసాం, ఇన్సూరెన్స్ గురించి ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేసాం, మెకానికల్ బేస్లో కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేసాం, వారంటీ బేస్లో కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేసాము, రిజిస్ట్రేషన్ పరంగా కూడా కొత్త ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేసాం సార్. చాలా క్వాలిటీ ప్రాసెస్ ఉంటుంది, చాలా జెన్యున్గా ఉంటుంది, చాలా ఫీజిబిలిటీగా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇలానే మీరు శివకృష్ణ అంబల్టీని మీరు ఇలానే సపోర్ట్ చేస్తండి. సో ఎవరైతే మనం సపోర్ట్ చేస్తారో అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మన ఆఫీస్ లొకేషన్ 100 feet రోడ్ మాదాపూర్, ప్లాట్ నెంబర్ 96. సో శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.